వెల్కమ్ టు మై ఛానల్ ట్వింకిల్ స్టార్స్. ఈరోజు ట్వింకిల్ స్టార్స్ గురించి, ట్వింకిల్ స్టార్స్ అంటే నేను చేసే ప్రతి వీడియో కూడా సిడబ్ల్యూఎస్ఎన్ గురించి ఉంటుంది. సిడబ్ల్యూఎస్ఎన్ అంటే చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్, వీటినే సిడబ్ల్యూఎస్ఎన్ అంటారు. అంటే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను, వీళ్ళు నార్మల్ పిల్లలకి భిన్నంగా ఉంటారు. వివిధ రకాల అంగవైకల్యాన్ని కలిగి ఉంటారు. వీటిని దివ్యాంగులు అని అంటాం, మనం వికలాంగులు అంటాం, చట్టరీత్యా నిర్మూలన. మరైతే ఇలాంటి వాళ్ళని ఏ విధంగా మనం చూడాలి? ప్రేమగా, ఆప్యాయతగా పలకరించాలి. వాడిని వాళ్ళ అంగవైకల్యంతో ఏమాత్రం పిలవకూడదండి. ఫర్ ఎగ్జాంపుల్ గుడ్డివాడిని కానీ, కుంటివాడిని కానీ ఇలాగా వాళ్ళ అంగవైకల్యాన్ని కనుక పిలిస్తే అది కూడా చట్టరీత్యా నేరం. ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళని మనం ఎంత ప్రేమగా, ఎంత ఆప్యాయంగా చూడగలిగితే వాళ్ళంత పాజిటివ్గా ఫీల్ అవుతారండి. ఆల్రెడీ వాళ్ళు డిప్రెషన్లో ఉంటారు. ఎందుకంటే ఆత్మన్యూన్యత భావంతో వాళ్ళు ఉంటారు. వేరే వాళ్ళలాగా మేము లేము కదా, వాళ్ళలాగా యాక్టివిటీ చేసుకోలేము కదా అన్న ఫీల్లో వాళ్ళు ఉంటారండి. వీళ్ళల్లో 3 రకాలు ఉంటారండి. మామూలుగా మైల్డ్ అంటే చాలా తక్కువ వైకల్యం కలిగి ఉంటారు. అలాగే మోడరేట్ అంటారు, ప్రొఫౌండ్, సివియర్, ఇలా రకరకాలుగా పోయిన కొద్దీ డిజబిలిటీ స్టేజెస్ పెరుగుతూ ఉంటాయి. ఈ విధంగా పెరిగిన అంగవైకల్యం ప్రొఫౌండ్ అయితే మరీ బెడ్ రెడ్ పిల్లలండి. వాళ్ళకేమీ తెలియదు. ఇంకా వాళ్ళు జీవిత కాలం అంతా కూడా వాళ్ళు డిపెండబుల్గా ఉంటారు. అంత డిపెండబుల్గా ఉన్నారు అంటే ఆ తల్లిదండ్రుల యొక్క బాధ వర్ణనాతీతం. ఈ విధమైన పిల్లల్ని మనం ఎంతగా ప్రోత్సహించాలి? ఆ తల్లిదండ్రులకి ఎంతగా మనం చేయూతనివ్వాలి? వాళ్ళ ఆత్మసాక్షిని ఒక్కసారి మనం గనక వాళ్ళకి కదిలిస్తే వాళ్ళ బాధ వర్ణనాతీతం అండి. ఎందుకంటే ప్రతి పిల్లవాడు కూడా 3 ఏళ్ల వరకు తల్లి సాకుతూ ఉంటుంది. వాడి బాగోగులు చూస్తూ ఉంటుంది, వాడికి అన్నం పెడతా ఉంటుంది, వాడి ఆలనా పాలనా చూసుకుంటుంది. ప్రతి మైల్డ్ స్టోన్లో ఒక హ్యాపీనెస్ యాడ్ అయి ఉంటుంది. మైల్డ్ స్టోన్ అంటే బిడ్డ పుట్టిన తర్వాత 6 నెలలకి పాకడం అనేది కూడా పిల్లలు చేస్తూ ఉంటారు. తర్వాత ఒక సర్టెన్ ఏజ్ అంటే 12 మంత్స్కి అలాగా వాళ్ళు నడక కూడా చిన్నగా అడుగులు వేస్తూ ఉంటారు. వాళ్ళు పాకినప్పుడు కానీ, వాళ్ళు నిలబడి ఒక్కొక్క అడుగు తప్పటడుగులు వేస్తున్నప్పుడు ఆ తల్లిదండ్రుల ఆనందానికి హద్దే ఉండదు. అలాగే మొదటిసారి అమ్మ అని, నాన్న అని పిలిచినప్పుడైతే ఇంకా అసలు చెప్పే అవసరం లేదు. అలాంటి తల్లిదండ్రులే అలాగే 9 మాసాలు మోసి కానీ తరువాత ఆ పిల్లల అంగవైకల్యంతో ఉన్నారు, వాళ్ళు అమ్మ అని పిలవలేరు అని తెలిసినప్పుడు ఆ తల్లి పడే మనోవేదన వర్ణించగలమా అండి? అసలు మాటలకు అందదండి. ఆ వర్ణన అనేది మనం చేయలేము. ఆ బాధ అనేది వ్యక్తపరచడం ఆ తల్లి సాధ్యం కూడా కాదు. ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ ఆ బిడ్డను చూసుకొని ఆ తల్లిదండ్రులు అలాగా చాలా బాధ, వ్యధని అనుభవిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీ అబ్బాయి వికలాంగుడంటే కదా, మీ అబ్బాయి నడవలేడంట, మీ అబ్బాయి మాట్లాడలేడంట, మీ అమ్మాయి పాకలేదంట, ఇలాంటి మాటలతో వారిని హెరాస్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అందుకని మనం సభ్య సమాజంలో ఉన్నాం కదా, వాళ్ళని మనం ప్రోత్సహించాలి. వాళ్ళకి మనం చేతి ఇవ్వకపోయినా పర్లేదు, కానీ డిగ్రేడ్ చేసి మాట్లాడడం అది చాలా తప్పండి. అది మానవతా ధర్మం కూడా కాదు. అంగవైకల్యం గురించి చెప్పుకుంటున్నామంటే ఎన్ని విధాలుగా ఉంటాయి? మన గవర్నమెంట్ ప్రకారం 21 డిజబిలిటీస్ అండి. 21 డిజబిలిటీస్లో మెయిన్గా మనకు కనిపించేవి ఎంఆర్ అండి. ఎంఆర్ అంటే మెంటల్లీ రిటైర్డ్. ఇప్పుడు దానికి ఇంటెలెక్చువల్ డిజబిలిటీ అంటున్నారు. అలాగే వీళ్ళని బాగా మానసికంగా వాళ్ళు ఎదగని వాళ్ళు, ఐక్యూ లెవెల్స్ బాగా తక్కువగా ఉంటాయట. అలాంటి పిల్లలు కూడా జీవితకాలం డిపెండబుల్గా ఉంటారు. ఇండిపెండెంట్ లైఫ్ అనేది వాళ్ళకి మైల్డ్ అయితే ఒక పేరెంట్గా, ఒక టీచర్గా చేయూత, ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకొని ఒక ముందుకు తీసుకెళ్ళవచ్చు. అదే సివియర్, ప్రొఫౌండ్ అయితే ఆ పిల్లలు ఇంకా బెడ్ రీడర్గా అలా ఉండిపోతాడు. సిపి పిల్లలు, సెరెబ్రల్ పాల్సీ, అలాగే హీరింగ్ ఇంపైర్ పిల్లలు, హెచ్ఐ పిల్లలు. మీకు విషయం తెలుసా? తల్లి మొదటిసారి అమ్మ అంటే ఎంత సంతోషపడుతుంది. ఒక హెచ్ఐ పిల్లడు అమ్మ అని ఏనాడు పిలవడు. ఎందుకంటే ప్రొఫౌండ్ ఉన్న పిల్లడికి చిన్నప్పటి నుంచి కూడా న్యూరో ప్రాబ్లమ్స్, బ్రెయిన్ నుంచి మాట రావడం, వినికిడి శక్తి లేకపోతే ఏది కూడా బ్రెయిన్లో స్టోర్ అవ్వదు. ఇప్పుడు ప్రతి పిల్లవాడికి చిన్న బిడ్డడు ఉంటాడు, వాడికి ఏమంటాం మనం? నాన్న పాలు తాగరా, పాలు తాగరా, పాలు తాగరా అని ఒక 100 సార్లు అంటామేమో. వాడు పెరిగి వాడికి మాట వచ్చే వరకు ఆ తెల్లటి పదార్థాన్ని, ద్రవాన్ని పాలు అంటారని వాడి బ్రెయిన్ స్టోర్ చేసుకుంటుంది.
వాడికి మాట్లాడే శక్తి వచ్చినప్పుడు మా అమ్మ పాలు ఇవ్వు అని అంటాడు, అది పాలు అని గ్రహిస్తాడు. కానీ వినికిడి శక్తి లేని ఆ పిల్లవాడు వాళ్ళమ్మ పాలు అంటుందో నీళ్లు అంటుందో అది ఏం తెలుస్తుంది వాడికి? అలాగే చదువు చెప్పేటప్పుడు కూడా ఆ పిల్లల్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విజువల్ అండి. కైట్, KIT కైట్ వాడి చేత రాయించాలంటే ఆ కైట్ బొమ్మ చూపించాలి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విజువల్. అలాగే సైన్ లాంగ్వేజ్ అండి. సైన్ లాంగ్వేజ్ ద్వారా వాడికి చదువు చెప్పాలి. ఇలా అంటే A అని, ఇలా అంటే B, C, D, E, F, G, H ఇలాగా Z వరకు ఉంటుంది. ఈ సైన్ లాంగ్వేజ్ ద్వారా ఆ పిల్లలకి ABCDలు అనేది మనం నేర్పించగలం. కాకపోతే ప్రతిదీ విజువల్ అండి. అలా మరి MR గురించి చెప్పుకున్నాం, అలాగే HA గురించి కూడా చెప్పుకున్నాం, అలాగే CP గురించి కూడా చెప్పుకున్నాం. ఇలాగా 21 డిజబిలిటీస్. ఆటిజం, ఇప్పుడు ఈ మధ్య ఆటిజం బాగా పెరిగిపోతూ ఉంది. ఆటిజంకి డౌన్ సిండ్రోమ్ అంటే జెనెటిక్ ప్రాబ్లం, క్రోమోసోమ్ సంఖ్య తేడా ఉండడం. జెనెటిక్ ప్రాబ్లం ఉన్న పిల్లలు కూడా అలాగే ఉంటారు. దీని అన్నిటికీ మెయిన్గా మేనరికం అంటారు. చాలా మటుకు మేనరికాలు కూడా ఒక కాజ్ అయితే, డెలివరీ టైంలో ఆక్సిజన్, బ్రెయిన్కి ఆక్సిజన్ అందక ప్యారలైజ్ అయిన పిల్లలు ఎంతోమంది ఉన్నారు. అందుకని ఆ డెలివరీ టైం కూడా మనకి చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. మరి ఈ విధమైన పిల్లలు ఈ విధంగా ఆ తల్లిదండ్రి మానసిక వ్యధ అనుభవిస్తున్నారు అంటే మరి మనకి ఎంత కష్టంగా ఉంటుంది, వినడానికి ఎంత కష్టంగా ఉంది కదా. మీ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నా, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా, కనీసం వాళ్ళకి చిన్న మాట కూడా అనకండి. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్. ఎందుకంటే వాళ్ళు అనుభవించే బాధ అది నరకం. అది నార్మల్ తల్లిదండ్రికి, నార్మల్ చైల్డ్ ఉన్న తల్లిదండ్రికి అర్థం అవ్వడం కష్టమేమో నాకు తెలుసు. వాళ్ళు ఏ ఆనందానికి నోచుకోరండి. వాళ్ళ బిడ్డ ఏ విధంగా కూడా సహకరించదు. అన్నం పెట్టడం దగ్గర నుంచి ఆఖరికి కాలకృత్యాలు కూడా ఎంత వయసు వచ్చినా తల్లే చేస్తూ ఉంటుంది. ఇది ఎంత నరకం అండి, అవునా కాదు? మరి ఇలాంటి వాళ్ళకి మనం ఏం చేయాలి? ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ప్రభుత్వం చాలా అండగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి సదరన్ సర్టిఫికెట్ అంటే ఏంటంటే వికలాంగుల ధృవీకరణ పత్రము వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. గవర్నమెంట్ నుంచి ప్రొవైడ్ చేస్తారు. ప్రతి నెల పెన్షన్ వస్తూ ఉంటుంది. ఆ పిల్లలకి డైపర్కే కానీ, ఆ పిల్లలకి మెడిసిన్ కానీ అని. అలాగే ఉచితంగా ఈ గ్రహణం మోరి అలాంటి వాటికి కూడా ఉచితంగా చక్కగా ఆపరేషన్స్ అవి ప్రభుత్వం మరి చేస్తారు. ఇప్పుడు ఈ మధ్య కాంక్లేర్ ఇంప్లాంటేషన్ అంటామండి. HA పిల్లలకి, వినికిడి లోపం ఉన్న పిల్లలకి, పుట్టుకతో వినికిడి లేని పిల్లలకి కాంక్లేర్ ఇంప్లాంటేషన్ ద్వారా వాళ్ళకి స్పీచ్ థెరపీ ఇప్పించి మాటలు వచ్చేలా చేయగలగడం సాధ్యం అవుతుంది. ప్రెజెంట్ అండి అది వీళ్ళల్లో అవేర్నెస్ అనేది మనం తెప్పించాలి. వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, అవేర్నెస్ అనేది చాలా 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 ముఖ్యం. మన ఈ ఏపీలో కానీ తెలంగాణలో కానీ మీకు ఏ స్టేట్ అయినా ఎక్కడైనా సరే ఇలాంటి పిల్లలు ఉంటే వీళ్ళకి ప్రభుత్వం ఎంతో చేయూతగా ఉంటుంది. ఇలాంటి పిల్లలకి 10 మార్క్స్ వస్తే, MR పిల్లలకి 10 మార్క్స్ వస్తే పాస్ పర్సంటేజ్ అండి. నార్మల్ పిల్లాడికి 35% అయితే ఒక MR పిల్లలకి, ఇంటెలెక్చువల్ డిజబిలిటీ ఉన్న పిల్లలకి 10 మార్క్స్ వస్తే పాస్ అయిపోతారు. రీడింగ్ ఇంపైర్ ఉన్న బాబు 20 మార్క్స్ ఉంటే పాస్ అయిపోతారు. ఇలాంటి ఒక బ్లైండ్ పిల్లలైతే ఇంకా వాళ్ళ విధంగా చెప్పాలి. ఇంకా బ్లైండ్ పిల్లల గురించి వాళ్ళు అన్నీ వింటారు, వాళ్ళకి IQ లెవెల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ ఏది చూడలేదు. అంత టచ్ ద్వారా, అంతా టచ్ ద్వారా వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు ఏదైనా సరే. మన వింకిడి శక్తి ఉంటుంది కనుక బ్రెయిలీ లాంగ్వేజ్ ద్వారా వాళ్ళు ఏంటి అనేది వాళ్ళు చదవగలరు, రాయగలరు. ఇప్పుడు డిజిటల్ మీడియా కూడా వచ్చేసింది వాళ్ళ కోసం. ఇది చాలా అద్భుతం అనే చెప్పాలి. ఎంతోమంది ఎన్నో సాధించారు. అంగవైకల్యం గల వాళ్ళు, దివ్యాంగులు చాలామంది, ఒకళ్ళు IAS అయితే ఒకళ్ళు కంపెనీలే పెట్టేశారు. అలాగే ఈ పిల్లలకు కూడా ఎందుకు ముందుకు వెళ్ళకూడదు? మనవంతు మనం సాయం చేయడంలో ఎంత బాగుంటుంది. ఇలాంటి పిల్లల తల్లిదండ్రులకి మనోస్థైర్యాన్ని మనం కనుక ఇవ్వగలిగితే, మీరు, నేను, ప్రభుత్వం, సమాజం అందరం అండగా ఉంటే ఎంత బాగుంటుంది. ఆ విధంగానే మనం ఉందాం, ఆ విధంగానే మనం చేద్దాం. ప్రభుత్వం ఎంతో ఉచితాలు ఇస్తుంది. ఉచిత నిర్బంధ విద్య దివ్యాంగులకి ప్రత్యేకించి కూడా ప్రభుత్వం చాలా 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 సదుపాయాలు ఏర్పాటు చేస్తుందండి. భవితా సెంటర్స్ ఏర్పాటు చేసింది. ఇలాంటి పిల్లలకి ప్రత్యేకంగా ప్రతి మండల్లో భవితా సెంటర్ ఉంది. భవితా సెంటర్కి తీసుకెళ్ళాలి. పిల్లలకి
మోటివేట్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే భవితా సెంటర్స్ ఉన్నాయి, ప్రతి మండలికి ఒక భవితా సెంటర్ ఉంటుంది. తీసుకొని వెళ్ళమని చెప్పండి. తీసుకొని వెళ్తే ఆ పేరెంట్కి ఊరట వస్తుంది. ఇదిగో నా పిల్లలు లాంటి పిల్లలు ఇంకా ఉన్నారు, ఈ టీచర్లు అప్పుడే చేర్చుకుంటున్నారు, నా పిల్లాడికి భవిష్యత్తు ఉంటుంది అనే ఒక పాజిటివ్నెస్ ప్రతి పేరెంట్లో మనం కలగచేద్దాం. అవునంటారా? అలాగే నేను ఒక ఫ్యామిలీని మీకు ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. వాళ్ళకి ఒక ఐడి చైల్డ్ ఉందండి. ఆ పాపని కూడా ఈ వీడియోలో మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. మనం ఒక ఐడి చైల్డ్ దగ్గరికి, వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వచ్చామండి. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ మాటల్లో పాప గురించి 4 మాటలు నేను మీకు అడగాలనుకుంటున్నాను. ఇంటర్వ్యూ ద్వారా మీరు చూస్తారని ఆశిస్తున్నాను. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? విజయలక్ష్మి. విజయలక్ష్మి. మీకు ఎంతమంది సంతానం అండి? 2. ఈ పాప ఫస్ట్ ఈ పాప అయినా? ఫస్ట్ తర్వాత అండి? తర్వాత బాబు. బాబు నార్మల్ అయినా? ఈ పాప ప్రెగ్నెన్సీ అప్పుడు మీకు ఏమైనా ఇబ్బంది అయిందా? 7వ నెలలో పుట్టిందండి పాప. అప్పుడు ఉమ్మనీరు 7వ నెలలో ఉమ్మనీరు పోబట్టి మీకు డెలివరీ చేశారు. నార్మల్గా ఉండి సిజరీన్ చేసి ఉమ్మనీరు పోవడం వలన 7th మంత్లో తీశారు. మరి ఎట్ ద టైమ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ మీకు డాక్టర్ గారు ఇలా ఉంది, ఈ పాప కడుపులో ఉన్నప్పుడు ఈ పాపలో తేడా ఉంది అనేసి ఏమైనా అన్నారా? డాక్టర్ గారు ఏం చెప్పలేదు, అంతా మంచిగానే ఉంది అన్నారు. తర్వాత పాప పుట్టిన తర్వాత పాప ఇలా డిఫాల్ట్ గా ఉంది, ఇలా ఉంది, పాపకి ఎదిగి ఇలా ఉంటుందని కూడా మీకు చెప్పలే ఏమి? మరి మీకు ఎప్పుడు తెలిసింది? పాపకి ఎన్నో నెలలు ఉన్నప్పుడు తెలిసింది? అంటే ఇప్పుడు పాప 3వ నెల 5వ నెల వచ్చినాక బోర్లు పడతారు. బోర్లు పడడం లేదు, ఇలా మెడ బాల్ చేస్తుంది. అది పిల్లల హాస్పిటల్ తీసుకెళ్లి ఏంటండి అని అడిగితే పాప ఇలా పుట్టింది కదా 7వ నెలలో, అందువల్ల త్వరగా జరగదు, కొంచెం మెల్లమెల్లగా నిదానంగా నిలబడిద్ది, నిలబడిద్ది, నడిచిద్ది, అలా. అంటే పాప మైల్డ్ స్టోన్ కూడా రీచ్ అవ్వలేదు. మైల్డ్ స్టోన్ రీచ్ అవ్వలేదు కాబట్టి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏంటి అంటే తను ప్రీమెచ్యూర్ బేబీ అయింది కాబట్టి నిదానంగా రికవర్ అవుతుంది అని డాక్టర్ గారు సర్టెన్ అడ్వైజ్ అయితే ఇవ్వడం జరిగిందండి. కాకపోతే రికవరీ అనేది పాప అయితే కాలేదు. దానికి కారణం ఏంటి అంటే తను నిలబడలేదు, మెడ న్యూరో సిస్టమ్ కూడా తను వీక్గా ఉండటం మూలన, స్పైన్ నుంచి ప్రాబ్లం ఉండటం మూలన తను కూర్చోవడం కానీ, మెడ నిలబడడం కానీ, నుంచోవడం కానీ ఇది మైల్డ్ స్టోన్ ఏది దాటలేదండి. తర్వాత మీకు 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత కూడా పాప నడవలేదు కదా, మరి ఆ తర్వాత మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్లారా? తీసుకెళ్ళామండి. ఏమన్నారు అప్పుడు? తీసుకెళ్తే ఈ పాపకి మెదడులో నీరు ఉంది, అందుకే నడవలేకపోతుంది, మరి నేను ఆపరేషన్ చేయాలంటే 2 లక్షలు అయింది, చేయగలరా అంటే చేస్తాం, అప్పు చేసి చేస్తామండి, మరి పాప నడవగలదా, మా పిల్ల మా ఇంటికి శుభ్రంగా రావగలదా అని అడిగితే నువ్వు ఇంటికాడ చెప్పొచ్చావా చెప్పకుండా వచ్చావా? చెప్పలే, నేను గ్యారంటీ నేను ఇవ్వను అన్నా. అంటే మీరు ఏదైనా చేసి అంత అమౌంట్ తీసుకెళ్లి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుందాం అన్నా కూడా మీకు అది 100% క్యూర్ అవుతుంది అనేది డాక్టర్ గారు చెప్పలేదు. అందుకని మీరు అమౌంట్ అప్పు సప్పు చేసే ధైర్యం లేక, చేసినా కానీ అమ్మాయి రికవర్ అవుతుందన్న ఆశ లేక మీరు అలా ఉండిపోయారు. సో అప్పటి నుంచి పాప బెడ్ రీడనే ఉంది, అప్పటి నుంచి బెడ్ మీదే ఉంది, నడవడం కానీ చేయడం కానీ ఏం లేదు. ప్రభుత్వం వారైతే వీల్ చైర్ అట్లాంటిది మీకైతే ప్రొవైడ్ చేశారు. అలాగే సదరన్ సర్టిఫికేట్ ఉంది కాబట్టి మీకు నెల పెన్షన్ వస్తుంది. ఓకేనా? అయితే హోమ్ బేస్డ్ అనేసి ఎవ్రీ వీక్ టీచర్ గారు వచ్చి పాపకి అక్షర జ్ఞానం అనేది మీకు నేర్పిస్తా ఉన్నారు పాపకి. అమ్మా నీ పేరేంటనా? అపరంజియా. నీ పూర్తి పేరు? కృపా అపరంజి. వెరీ నైస్ నాన్న, సూపర్, చాలా మంచి పేరు. తెలుసా నీకు? నీకు ABCDలు వచ్చా? చెప్పు నాన్న. L M N O P. ఏ భలే చెప్తున్నావు, నువ్వు అన్నీ వచ్చేసినా. కలర్స్ తెలుసా? కలర్స్ నీ చున్నీ కలర్ ఏంటి? కలర్ ఏంటి నాన్న? ఈ కలర్ ఏంటి? రెడ్. మరి ఈ కలర్ ఏంటి? బ్లూ కాదు నాన్న, ఇది బ్లాక్. నలుపు బ్లాక్, ఎరుపు రెడ్. అవునా? ఓకే. మరి టీచర్ గారు వస్తున్నారు కదా, శనివారం ABCDలు చెప్తున్నారా నీకు? చెప్తున్నారు. కలర్స్ కూడా చెప్తున్నారు కదా. మీ టీచర్ పేరేంటి?
ఓ ఓకే, ఫాజిలా టీచర్ గారా? ఓకే, వెరీ గుడ్ నాన్న, వెరీ వెరీ గుడ్. సరే, మరి నువ్వు రోజు వాకర్ పట్టుకొని చక్కగా నాన్నమ్మ ఉంది, అమ్మ ఉంది, నడవాలి కదా నాన్న, ఎక్సర్సైజ్ చేయాలి. మరి డైలీ చేస్తావా? నడుస్తావా? గుడ్ గర్ల్ కదా నువ్వు. వెరీ గుడ్ నాన్న. రేపటి నుంచి రోజు డైలీ నడవాలి. మళ్ళీ వస్తాను నేను, సరేనా? సరే మరి, థ్యాంక్స్ అండి. చాలా విలువైన సమాచారం అయితే మాకు ఇచ్చారు. కాకపోతే మీకల్లా మేమేం చేయగలం, మానసిక స్థైర్యం, మీరు కాస్త పట్టుదలతో, కాస్త ధైర్యంతో ఉండాలి. ఎందుకంటే ప్రతి పిల్ల ఒక 3 ఏళ్ల వరకు తల్లి అనేది అన్నీ చేస్తుంది సపర్యలు. కానీ మీకేంటంటే మీ లైఫ్ టైం అంతా మీ పాపకి మీరు చేయవలసిన పరిస్థితి ఉంది. ఆ పాపను చూసి మీరు ఎంతగా టెన్షన్ పడుతున్నారో, ఎంతగా నలిగిపోతున్నారో అర్థం చేసుకోగలం. కాకపోతే ఏం చేస్తాం, మన రాత. మీది మేనరికమా అండి? మేనరికం వల్ల ఇలాంటి ఇది అవుతుంది, ఇలా కొన్ని డెలివరీస్ ఉంటాయని మేము చాలా దగ్గర చూసామండి. ఈ మేనరికాన్ని ముందు నిర్మూలించాలి. ఈ మేనరిక నివారణ చేయాలండి. మేనరికం జెనెటిక్స్ ప్రాబ్లమ్స్, మేనరికం అనేది అస్సలు యాక్సెప్టబుల్ కాదండి. ఎందుకంటే ఒక జీవితాన్ని మనం ఏం చేస్తున్నాం? ఒక జీవితం కదండి. 100 ఏళ్ల జీవితాన్ని మనం మేనరికం చేసుకొని నాశనం చేస్తున్నామా? గుండెల మీద కుంపటిలా చేసుకుంటున్నామా? వాళ్ళని మనం ఎలా ఓదార్చాలి? వాళ్ళ జీవితం మన చేతులారా మనం నాశనం చేస్తున్నామా? ఎట్టి పరిస్థితుల్లో కూడా మేనరికాన్ని ఎంకరేజ్ చేయకండి. మేనరిక పెళ్ళిళ్ళు చేసుకోకండి. ఎందుకంటే ఒక జీవితాన్ని మనం పణంగా పెట్టుకోలేము. ఆ బాధను చూసి ఆ తల్లి 24 గంటలు బాధపడుతుంది. నానమ్మగా ఈ బాధ వర్ణనాతీతం అండి. ఎందుకంటే ఆ బిడ్డను అలా చూసుకుంటా ఉంటే వీళ్ళ మనసులు కరిగిపోతున్నాయి. మరి అట్లాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? ప్రభుత్వం మనకేమైనా సహాయం చేయగలదా? ప్రభుత్వాన్ని మనకు అడుగుదామా? చేద్దామా? ప్రభుత్వం మనకి సాయశక్తుల ప్రయత్నిస్తుంది, పెన్షన్ ఇస్తుంది, వాళ్ళకి వీల్ చైర్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంది. అలాగే మార్క్స్, నేను ఇందాక వీడియోలో కూడా చెప్పాను, మార్క్స్ 10 మార్క్స్ వస్తే పాస్ అయిపోతాయి. కాకపోతే మినిమం నాలెడ్జ్ అనేది పిల్లలకి అవసరం అండి. ఇలాంటి పిల్లలకి ధైర్యం, సాహసం ఉండాలి. సమాజంలో చేయూతనివ్వాలి. అందరూ పిల్లల్ని గౌరవించాలి. నేను ఒక్కటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఇట్లాంటి పిల్లలకి గౌరవించండి. ఇట్లాంటి పిల్లలకి హక్కున చేర్చుకోండి. బాధించకండి, మాటలతో దెప్పి పడవకండి. ఆ పేరెంట్స్ అసలే వాళ్ళు చాలా 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 మానసిక వేదన అనుభవిస్తున్నారు. పైకి నవ్వుతూ ఉంటారు, లోపల చాలా బాధపడుతూ ఉంటారు. ఇట్లాంటి పేరెంట్స్కి ఒక మాట అనకండి. భగవంతుడే అన్యాయం చేశాడేమో, మనం కూడా చేద్దామా? వద్దు కదా. నమస్తే అండి, ఉంటాను.